సకల భువనాలను రక్షించడం కోసమే పరమపురుషుడు గోపాల బాలుడైనాడు. బ్రహ్మదేవుని కన్న తండ్రి యశోదకు శిశువైనాడు. ముక్కోటి దేవతల మృక్కులందుకునే దేవదేవుడు వెన్న దొంగై గోపాల బాలులతో సంచరించాడు. వేద పురాణాలలో విహరించే భావతత్వం వెంకటాద్రి మీద కటివరద హస్తాలతో అవతరించినది. ఆ పరతత్వం గొల్లభామల కౌగిళ్లలో నిలిచి జీవాత్మ పరమాత్మల సమైక్యాన్ని మధుర మధురంగా వ్యాఖ్యానించినది. ఇది శ్రీ వెంకటాద్రి కృష్ణతత్వం. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిది ఓ పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిది ఓ పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము. సేదదీరి యశోదకు శిశువాయనిది ఓ. శ్రీదేవి పాలిట చలగే నిధానము. సేదదీరి యశోదకు శిశువాయనిది ఓ పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట ముద్దుగారినిది ఓ పరమ పురుషుడు. దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు. భావములు ఒక్క రూపైన భావతత్వము. దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు.